ఘనంగా నిర్వహిస్తున్నాము. గవర్నమెంట్ వారికి కోవిడ్-19 ఉత్తర్వుల ప్రకారం శానిటైజర్ మాస్కులు ధరిస్తే పోతే మేము హ్యాండ్ గ్లౌజ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము. మిషన్స్ పెడుతున్నాం. 3 హ్యాండ్ శానిటైజర్స్ 3 మిషన్స్ ఆల్రెడీ పెడుతున్నాం. అలానే గుడి మొత్తం 4 టైమ్స్ డైలీ శానిటైజర్ తప్పకుండా. అలానే భక్తులకు కూడా అసౌకర్యం కలగకుండా ఆన్లైన్లో టైం ఫ్లాట్ దర్శనం టికెట్ ఏర్పాటు చేస్తాం. చాలా మంది ఆన్లైన్. అలానే మా డోనర్లకు కూడా గుడి డోనర్లకు కూడా టైం పెట్టేసి డేట్ వారీగా ఏ టైంలో రావాలని చెప్పి వాళ్ళకు కూడా అలానే దర్శనం టికెట్ ఏర్పాటు చేస్తాం. 90% భక్తులు సహకరించాలి. అలానే మీ మీడియా కూడా ప్రజలకి మోటివేట్ చేయాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం మాది 99వ సంవత్సరం అమ్మవారి దేవాలయం నిర్మించి వచ్చే సంవత్సరంలో 100వ సంవత్సరం కాబట్టి అన్ని బాగుండి కోవిడ్ పోయిన పోతే భారీ ఎత్తున ఉత్సవాలు చేద్దామంటారు సంకల్పం. ఎందుకంటే 100వ సంవత్సరం అంటే ఎప్పుడు ఒక బెంచ్ మార్క్ లాగా ఉంది కాబట్టి మహా సంతోషాలు, మహాకుంభాలు, కుంకుమ పూజలు, హోమాలు, అలానే దసరా కంటిన్యూ అయితే ఒక 3 నెలల ప్రోగ్రాం తీసుకొని భారీ ఎత్తున చేద్దామని చెప్పి ఒక ఆలోచన ఉన్నాం. అలానే దేవాలయ డెవలప్మెంట్లో కూడా మీకు అందరూ గతంలో మేము 15 సంవత్సరాలకి వచ్చి 15 సంవత్సరాలు దేవాలయానికి సమానంగా ఒక 10 కోట్ల రూపాయల ఆస్తి భక్తుల సహకారంతో అలానే పెద్దలకు పెద్ద ఊళ్ళో ఉన్న పెద్దలను మాత్రం అయితే అలానే మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి అట్లా వేరు రెవెన్యూ ఉదాహరణకి పెద్దలంతా సహకరించి సుమారు 10 కోట్ల ఆస్తి డెవలప్మెంట్ సదుపాయాలకి ఇప్పటి వరకు డొనేషన్ తీసుకుని బాగా చేసాము. ఇంకా ముందు కూడా కొద్దిగా పనులు ఉన్నాయి. అమ్మవారి దేవాలయం మొత్తం ఇతరులు కొల దేవాలయాలాగా చేద్దామని ఆలోచన చేశాం. ఆలయం డెవలప్ పరిస్థితి కూడా వచ్చే 2-3 నెలల్లో పూర్తి అయిపోయింది. తప్పకుండా గ్రామంలో ఎక్కువ మంది ఉదయం వస్తే బాగుంటుంది. వాళ్ళకి కూడా మీరు మోటివేట్ సాయంత్రం వచ్చే ఉదయం క్రౌడ్ తప్పుతుంది కాబట్టి ఉదయం వచ్చి ఎక్కడైనా అమ్మవారి కాబట్టి ఉదయం వచ్చేదానికి అలానే నేను కూడా 9 రోజులు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, వాళ్ళు కూడా మా దేవాలయంలో కెమెరాలో అన్ని చాలా ధన్యవాదాలు. అన్నీ ఉన్నాయి. మన క్యూ లైఫ్ కూడా ఎక్కువ సంవత్సరంలో ఎక్కువ మార్కెటింగ్ చేస్తాం. మార్కెట్ ప్రకారం వచ్చేదానికి అలానే మీరు కూడా సహకారం కూడా మాకు ఆశిస్తున్నాం. అలానే ఈ కార్యక్రమం 9 రోజులు ఉదయం సాయంత్రం ఎక్కువ 10 సంవత్సరం మనం రాష్ట్రంలోనే భారీ ఊరేగింపు ఉంది. కానీ ఈ సంవత్సరం ఆ ఊరేగింపు మాత్రం ఓన్లీ గ్రామోత్సవం ఒక 50 మంది 100 మందితో గ్రామోత్సవం నెక్స్ట్ ఈ వారంలో వచ్చే సంవత్సరం భారీ చేద్దాం. అలానే మీరు కూడా అమ్మవారి మహాద్వారానికి మాకు కూడా ఎందుకంటే కొంతమంది ద్వారా కొత్తగా ఉంది. అలానే ఇంత ముందు కోవిడ్ ముందు అన్నదానం ప్రతి శుక్రవారం చేసేవాడు. ప్రతి శుక్రవారం వేరే అన్నదానం చేసేవాడు. అలానే ఉంటే వాళ్ళు కూడా సహకరించి అన్నదాన కార్యక్రమం దసరా తర్వాత అన్నదాన కార్యక్రమం శుక్రవారం దేవాలయం తప్పకుండా చేస్తాం. ఎవరైనా భక్తులు కనుక చెబితే వాళ్ళ పేరుతో అన్నదానం కూడా చేస్తాం. మీరు కూడా చెప్పొచ్చు. అలానే ఎవరైనా వేద ఆర్యవేసే పెళ్లి చేసుకునే వాళ్ళంటే తప్పకుండా పట్టుబట్టలు వేసి మంగళసూత్రం ఉత్తరదండం మీకు ఫ్రీ ఇస్తున్నాం. మరీ అది వేరే ఏ అవకాశం లేకపోతే మాత్రం భోజనాలతో సహా కూడా
పెళ్లి చేసి రావడం భోజనాలు అన్నీ బాగా మేడం అన్నీ చేస్తే ఫ్రీగా కళ్యాణం అన్నీ ఫ్రీ పెళ్లి చేసి మన ముందుకు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో మేము చేసాం. ఎవరు ఉంటే అలాంటి వాళ్ళు చెప్తే ఒకరిద్దరికి చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వైవిధ్యాలు కూడా మేము దేవాలయం వేల ప్రాంతంలో కొంతమందికి విద్యావసరం. అలాగే మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ఆంజనేయ గారి సహకారంతో మాస్టర్ అట్లానే మన జాతర ఏంటి అమ్మవారి కట్టేది సామాజిక కార్యక్రమాలకు కూడా పాల్గొంటున్నాం. తప్పకుండా మీరు సహకారించి ఈ 9 రోజులు ఎలాంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా సూచన సలహాలు తెచ్చే తప్పకుండా మేము కూడా అవి ఆశ్చర్యాలకి తప్పకుండా ఆనందిస్తాం. మీరు కూడా మాకు చిన్న చిన్న సలహాలు చెప్పండి తప్పలేదు. ఎక్కడ ఫోన్ నెంబర్ అందరూ నేను చిన్న చిన్న పొరపాట్లలో కూడా మీరు కూడా క్షమించి దాన్ని కూడా మాట్లాడుతున్నాను. కానీ మా అమ్మవారి సాంప్రదాయం ప్రకారం డబ్బులు బ్యాచ్లు 3 జతలు 4 బ్యాచ్లు కాక 6 జతలు 4 బ్యాచ్లుగా 20 సంవత్సరాలు చేస్తున్నాం. కేటాయించి ఇట్లా లోపల కూర్చోడానికి ఇబ్బంది కాబట్టి కళ్యాణ మండపం భోజనం పాటిస్తారు. ముఖముడిగా కుంకుమ పూజ చేసిన తర్వాత తప్పకుండా మా ఆల్రెడీ తెలివించాం. తప్పకుండా ఈ అవకాశం